అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మాఘమాసం. మాఘమాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఇంట్లో ధనధాన్య సమృద్ధి, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. ఈరోజు గంగా స్నానం, దాన ధర్మాలు, పూజలు చేయడం ఎంతో శుభప్రదం. అయితే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఇంటి గుమ్మానికి కొన్ని ప్రత్యేకమైన అలంకరణ చేయడం వలన ధన వృద్ధి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. మాఘమాసంలోని పౌర్ణమి తిథికి విశేషమైన పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రోజున గంగా స్నానం, దాన ధర్మాలు, ఉపవాసాలు, పూజలు చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే దీనికి ఉదాహరణగా పురాణాలలో ఓ కథ చెప్పబడింది. ఒక పురాతన కాలంలో ఒక బ్రాహ్మణుడు జీవనోపాధి కోసం చాలా కష్టపడుతూ ఉండేవాడు. అయితే అతని కుటుంబం ఎంతో పేదరికంలో ఉండేది. అతను ఎంత కష్టపడినప్పటికీ అతనికి ఏ విధంగానూ కలిసి వచ్చేది కాదు. అయితే అతను మాఘమాసం వచ్చేటప్పటికీ మాఘమాసంలో గంగా స్నానం చేసి, ఉపవాసం ఉండి, పూజ చేసి ఆ విష్ణుమూర్తిని ప్రతిరోజు ఆరాధించేవాడు. అతని భక్తిని పరీక్షించేందుకు గాను విష్ణుమూర్తి ఒకరోజు బ్రాహ్మణుని రూపంలో వచ్చి అన్నదానం అడిగాడు. బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న చివరి ముద్దను కూడా ఆ అతిథికి సమర్పించాడు. దీనితో విష్ణుమూర్తి సంతోషించి అతనిపై ప్రసన్నమై అతనికి ధనధాన్య సమృద్ధి కలిగించాడు. అయితే ఈ కథ ద్వారా మాఘమాస పౌర్ణమి రోజున గంగా స్నానం, పూజ, దానం వంటి సత్కార్యాలు చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని తెలుస్తోంది. అలాగే మాఘ పౌర్ణమి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి రోజు అధిపతి చంద్రుడు. పౌర్ణమి నాడు ఆయనను పూజించడం వల్ల మనశ్శాంతి, చంద్రుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను పూజించడం వలన జీవితానికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. ఈరోజు ధ్యానం, ఆధ్యాత్మిక సాధనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఆధ్యాత్మిక శాంతి, సానుకూల శక్తిని పొందడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. మాఘ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని, శివుణ్ణి పూజించడం ఎంతో శుభప్రదంగా శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ రోజున అన్నదానం, వస్త్రదానం, గోదానం చేసిన వారికి విశేషమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే గుమ్మానికి ఈ విశేషమైన అలంకరణ చేస్తే అదృష్టం పెరుగుతుంది. పసుపు, కుంకుమ, గంధంతో గుమ్మాన్ని శుభ్రంగా అలంకరించాలి. ఇంటి ప్రవేశ ద్వారం గుమ్మం వద్ద పసుపు నీరు చల్లి శుద్ధి చేయాలి. తలుపులు అంచులకు కుంకుమ, గంధం పూసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. గుమ్మానికి లక్ష్మీదేవి పాదాలు, చిహ్నాలను కుంకుమ లేదా బియ్యం పిండితో గల నీటితో గీయాలి. లక్ష్మీదేవి పాదాలను లోపలికి వచ్చే విధంగా వేయడం వలన లక్ష్మీదేవి శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా ఉంటుందని నమ్మకం. అలాగే రంగవల్లులు, అష్టదళ పద్మాలు ఈ రోజున వేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు తెల్ల బియ్యపిండి లేదా రంగు పొడులతో ముగ్గు వేయడం ఎంతో శుభప్రదం. అలాగే తోరణాలు కట్టడం. ఆ మామిడి ఆకులు లేదా అరటి ఆకులతో తోరణాలు కట్టడం శుభప్రదం. ఇంటి గుమ్మానికి కొత్త మామిడి ఆకుల తోరణం కడితే శుభశక్తులు చేరుతాయని నమ్మకం.
గన్నేరు పూలతో గుమ్మాన్ని అలంకరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అలాగే నెయ్యి దీపాలు వెలిగించాలి. గుమ్మానికి 2 నెయ్యి దీపాలు వెలిగించి ఆ దీపాలను కుంకుమ, పసుపుతో అలంకరించి భక్తితో పూజిస్తే ధన సంపద పెరుగుతుందని చెప్తారు. మాఘ పూర్ణిమ నాడు సంగమంలో స్నానం చేయడం అంటే కుదిరిన వారు ప్రయాగ్రాజ్ వంటి త్రివేణి సంగమంలో స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల శరీరానికి అమృతతుల్యం అవుతుందని చెప్తారు. అది సాధ్యం కాకపోతే గంగా, యమున లేదా సరస్వతి నదులు నీటిని ఇతర నీటితో కలిపి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. ఇది ఒక వ్యక్తి గత జన్మల పాపాలను కూడా తొలగిస్తుందని నమ్ముతారు. జాతకంలో చంద్ర దోషాలు తొలగిపోవడానికి కొద్దిగా పాలు నీటితో కలిపి స్నానం చేయాలి. ఈ రోజున గోదావరి, కృష్ణ, గంగా నదుల వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం లేదా ఇంట్లోనే గంగా జలాన్ని కలిపిన నీటితో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. ఇది పాప విమోచనానికి తోడ్పడుతుంది. అలాగే ఈ రోజున గోమాతను పూజించడం, గోమాతకు పూజ చేసి పచ్చని గడ్డి తినిపించడం మంచి ఫలితాలను అందజేస్తుంది. అలాగే ఈ రోజున తులసి మొక్కను పూజించడం, తులసి దగ్గర దీపారాధన చేయడం ఎంతో లక్ష్మీప్రదం. ఈ రోజున చేసే అన్నదానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బీదలకు భోజనం పెట్టడం ఎంతో పుణ్యప్రదం. అలాగే అన్నదానం, దానాలలోకెల్లా అన్నదానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ రోజున భక్తులకు లేదా పేదవారికి భోజనం పంచిపెట్టడం విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున తిలాదానం, నల్ల నువ్వులు, అలాగే మిరియాలు దానం చేయడం ఎంతో శుభప్రదం. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున పేదవారికి బట్టలు పంచడం లేదా దుప్పట్లను దానం చేయడం, అవసరమైన వారికి కొత్త బట్టలు దానం చేయడం కూడా విశేషమైన ఫలితాల్ని అందజేస్తుంది. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన ఈ మాఘ పౌర్ణమిని మనం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ విష్ణుమూర్తి కృపకు పాత్రలవుదాం. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.